హలో అండి. ఈరోజు జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేయాలనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో. చూడండి, సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి కామధేను జున్ను పాలు మిల్క్ పౌడరు. ఆ పౌడర్ ప్యాకెట్ తీసుకొచ్చానండి. ప్యాకెట్కి ఒక హాఫ్ లీటర్ పాలు అయితే సరిపోతుంది. హాఫ్ లీటర్ పాల్లో ఈ జున్ను పౌడరు బాగా మిక్స్ చేయాలి. అండ్ టేస్ట్కి సరిపడ్డాగా షుగర్ వేసుకోవాలి. షుగర్ నేను వచ్చేసి ఒక 3 కప్స్ వేసుకున్నాను. షుగర్ వేసేసి బాగా మెల్ట్ చేయాలండి. షుగర్ బాగా కలిసిపోవాలి, పౌడర్ ఉండలు లేకుండా బాగా కలిసిపోవాలి. ఆ విధంగా కలిపేసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత కుక్కర్లో పెట్టానండి. కుక్కర్లో పెట్టుకున్న తర్వాత కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ రానియాలి. జున్ను అయితే ఇంకా మన మిల్క్తో చేసేది కొంచెం లూజ్గానే వస్తుందేమో, కానీ ఈ పౌడర్తో చేసేది మాత్రం అంత గట్టిగా చాలా టేస్టీగా వచ్చింది. మనం బయట కొనుక్కుంటూ ఉంటాం కదా, బయటకు వెళ్ళేటప్పుడు జున్ను కనిపిస్తూ ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎవరికైనా జున్ను అంటే చాలా ఇష్టంగా తింటారు కదా, ఆ విధంగా వచ్చింది. నాకు ఇప్పుడు అర్థమైంది బయట జున్ను అంటే దీంతో చేస్తారేమో అని చెప్పేసి. అంత బాగుంది. చూడండి, కుక్కరు 6 విజిల్స్ పెట్టుకున్నాను నేను. 6 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లబడాలి. చల్లబడిన తర్వాత ఓపెన్ చేసి చూడండి, గట్టిగా వచ్చింది జున్ను గడ్డ. ఇది ఫ్రిడ్జ్లో నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాలి. మార్నింగ్ తీసి సర్వ్ చేసుకోవాలి. చూడండి, పాలు లేకుండా జున్ను, కామధేను జున్ను పౌడర్ తోటి ఎంత గట్టిగా వచ్చిందో చూడండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఇలా చేశారా, అది కూడా కామెంట్ చేయండి. చాలా బాగా వచ్చిందండి. అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా పిల్లలండి ఇష్టంగా తిన్నారండి. అసలు ఎంత బాగా వచ్చిందంటే చాలా గట్టిగా గడ్డ కట్టి ఇంత ముక్కలు అనమాట, అంత బాగా వచ్చింది. ఫ్రెష్ జున్ను రెడీ. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పౌడర్ తోటి జున్ను చేసుకోవచ్చు. జున్ను పాలే ఉండాలని లేదు. మీరు కూడా ట్రై చేయండి. నేను డిమార్ట్లో తెచ్చానండి ఈ ప్యాకెట్. జున్ను ఎలా ఉంది కామెంట్ చేయండి.